వాట్ ఇఫ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్? రాజ్యాంగం లేకపోతే మన పరిస్థితి ఏంది, మన వే ఆఫ్ లివింగ్ ఏంది, మన దేశంలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఆలోచించలేదు కదా. రండి, ఒక బ్రాండ్ న్యూ పర్స్పెక్టివ్ ఇచ్చేస్తా. వెల్కమ్ టు డే 3 ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఈ సిరీస్లో 30 to 40 డేస్లో ఇండియన్ పాలిటీ యొక్క రిలేటబుల్ కంటెంట్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కంటెంట్ విషయానికి వస్తే, రాజ్యాంగం లేకపోతే ఏం జరుగుతుంది? రాజ్యాంగం లేకపోతే మజల్ బలం ఉన్నోడిదే రాజ్యం అయిపోద్ది. రాజ్యాంగం ఉంటేనే మనం ఇప్పుడు పొలిటీషియన్లు డబ్బు ఉన్నోడు రాజ్యాలు వేసి ఇంకా జ్యుడిషియల్ కంట్రోల్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారు. మరి రాజ్యాంగమే లేకపోతే తప్పు చేసిన తప్పు అని చెప్పడానికి ఏం లేదు. ఎవరికి ఏం బలం ఉంటే వాడే రాజ్యం వేలేస్తాడు. సో ఈ కండిషన్ని స్టేట్ ఆఫ్ నేచర్ అంటారనమాట పొలిటికల్ సైన్స్లో. అంటే థామస్ హాబ్స్ అని ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు. ఆయన ఏం చెప్తారో తెలుసా? స్టేట్ ఆఫ్ నేచర్ అనేది అంటే ప్రీ పొలిటికల్, అంటే మన ఈ పొలిటికల్ ఐడియాలజీస్, థియరీస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి లేని సొసైటీ అనమాట. దానిలో ఒక రూల్ ఉండదు, లా ఉండదు. అలాంటి కండిషన్ ఏమంటారు తెలుసా? వార్ ఆఫ్ ఆల్ అగెన్స్ట్ ఆల్ అంటారు అనమాట. ఎవరికాడు కొట్టుకుంటాడు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి, మనందరూ హాయిగా బతకడానికి మనం ఒక సోషల్ కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకుని రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాం. రాజ్యాంగం అంటే ఏంటి? ఒక సోషల్ కాంట్రాక్ట్. ప్రజలందరూ కలిసి ఒక సోషల్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి, అరే మా పవర్ని కొంత మీకు ఇచ్చేస్తున్నాం, మీరు తీసుకొని మమ్మల్ని పరిపాలించండి. అందుకే మన యొక్క రాజ్యాంగం యొక్క ఫస్ట్ పేజ్లో ఏముంటుంది తెలుసా? ప్రియంబుల్ అంటే ఇండెక్స్. దానిలో ఫస్ట్ లైన్, మన రాజ్యాంగం మొత్తానికి ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ గివెన్ అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే మనకు మనమే ఇచ్చుకుంటున్నాం. అంటే ఈ రాజ్యాంగం యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ ఎవరో తెలుసా? పీపుల్, అంటే మనం. దీన్ని మనం మర్చిపోయాం. ఈ పొలిటీషియన్స్, పిఎం, సీఎం, మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళు పవర్ఫుల్ కాదు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిందే మనతో. ఈ పవర్ని గుర్తిద్దాం. వీళ్ళని డెమిగాడ్స్ కాదు. పవర్ లైస్ విత్ ఇన్ పీపుల్. దీన్ని గుర్తిద్దాం.